బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ గురువైన వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. మహాదేవుల వారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, మనం ఈ రోజు చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే వర్తమానమే ఒక బహుమతి. అంటే మనం జీవితంలో ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు? వర్తమానంలో జీవించండి, వర్తమానంలో జీవించండి, ఈ క్షణంలో ఉండండి అంటూ ఉంటారు కదా. అసలు ఈ క్షణంలో ఉండడం అంటే ఏంటి? ఈ క్షణంలో ఉండడం అంటే భవిష్యత్తు గురించి ఆలోచించొద్దనా, గతంలోకి వెళ్ళొద్దనా? అసలు ఇక్కడ మనం ప్రజెంట్ లో జీవించలేకపోవడానికి ఏంటి మనం పెట్టుకున్న అడ్డంకులు? నిజంగా చెప్పాలి అంటే ఇవి మనకి మనం ఇచ్చుకున్న ట్రైనింగ్సే. మనకు తెలియకుండా మనలో ఏర్పరచుకున్న అభిప్రాయాలు, భావనలు, ఉద్దేశాలు ఏవైనా అవనియండి. ఇవన్నీ మన జీవితంలో మనం ఈ క్షణంలో ఉండకుండా అడ్డుకుంటాం. మరి ఈ క్షణంలో ఉండకుండా అడ్డుకున్నప్పుడు మనం ఏదైతే జన్మ ప్రణాళిక వేసుకుని వచ్చామో ఆ జన్మ ప్రణాళికని కూడా పూర్తి ఇష్టంగా అంటే పూర్తిగా మనం చేయలేకపోతున్నాం కంప్లీట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంటాము, ఇక్కడ నేను క్లాస్ చెప్తున్నాను, క్లాస్ వింటున్నాను, కానీ నా మనసు ఎక్కడికో వెళ్తుంది. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ క్షణంలో నేను ఉండను. భవిష్యత్తు గురించిన ఆందోళన, భాగతం గురించిన బాధో ఇంకేదో నేను ఆలోచిస్తూ ఉంటాను. మరి వీటన్నింటినీ ఉన్నప్పుడు నేను ఈ క్షణంలో చేయాల్సిన పని, ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సిన ఒక పిల్లవాడు, వాడు ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ గురించి ఒక చింత ఉంటది. కానీ దాన్నే పట్టుకొని ఇక్కడ రాయకుండా, ఇక్కడ చదవకుండా, ప్రిపేర్ అవ్వకుండా, గతంలో నాకు సరిగ్గా మార్కులు రాలేదు, భవిష్యత్తులో నేనేమవుతానో అన్న బెంగతో ఆలోచిస్తూ ఉంటే ప్రిపేర్ అవ్వగలడా? అవ్వలేడు. మరి దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అది ఎందుకు ఆ భయంలోకి వెళ్తుంది? దాన్ని ఎలా బయటకి తీసుకొచ్చుకోవాలి? నేను అనుకున్నది సాధించాలంటే ఎలా ముందుకెళ్ళాలి? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మన ఆత్మ ప్రణాళిక మనకేంటి? మనమో జన్మ సాఫల్యత అనుకుంటున్నాం. మరి మనకేంటి జన్మ సాఫల్యత అంటే, మనం అనుకున్నది మన ఆత్మ ప్రయాణంలో మన చైతన్యాన్ని విస్తరింపజేసుకో. మరి ఆ చైతన్యం విస్తరింపజేసుకోవాలి అన్నా, లేదు మనకి అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ సమస్యలనైతే ఎదుర్కొంటున్నామో వాటిని అధిగమించి ముందుకెళ్ళాలి అన్నా, లేదా మన మనస్సుల్లో కలిగే భావోద్వేగాలు కానీ మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మనస్సు. దానికి సంబంధించిన కారణాలు కానీ ఇవన్నీ అడ్డంకులుగా ఉండి మనం ఏదైతే ప్రణాళిక వేసుకుని వచ్చామో ఆ ప్రణాళికలో నుంచి పక్కకి తప్పుకుంటున్నాం. మనకు తెలియకుండానే తప్పుకుంటున్నాం. ఇది ఎవరో పెట్టిన అడ్డంకి, ఫలానా వాళ్ళు ఇలా చేయడం వల్ల నాకు ఇలా జరిగింది అనుకుంటున్నాం. కానీ ఇది వాటి నుంచి మనం తీసుకున్న విషయాల పట్ల, ఆ పరిస్థితి పట్ల మనం పెట్టుకున్నది. సో వీటన్నింటి నుండి మనం ఎలా బయటికి రావాలి అంటే, మనం ఏర్పరచుకున్న అడ్డంకులన్నింటినీ తొలగించుకున్నప్పుడే మనం ఏదైతే ప్రణాళిక వేసుకొని వచ్చామో, ఏదైతే మన జన్మ సాఫల్యత అని మనం అనుకుంటున్నామో వాటిని మనం పూర్తి చేయగలం. మనం మన చైతన్యాన్ని విస్తరించుకొని మన ఆత్మను ఉన్నతీకరించుకోగలం. మరి అలా కాకుండా ఇవన్నీ అడ్డుగా పెట్టుకున్న మనకి ఈ క్షణంలో అంటే, నేను ఈ క్షణము అనడానికి ముందు గతం, తర్వాతది భవిష్యత్తు. మరి అలా జీవించడము అంటే ఇప్పటికిప్పుడు ఇక్కడ జీవించేయడం. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను, ఓకే, ఇక్కడ జీరో మైండ్ అయి చెయ్యాలి. మరి నేను ఒక వంట చేస్తున్నాను, డైలీ రొటీన్ గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ రొటీన్ గా చేసే పనులన్నింటి మీద మనకి మొదటి రోజు చేస్తూ ఉన్నప్పుడు దాని మీద పూర్తి ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక 4 రోజులు చేశాక అలవోకగా ఒక ఇంట్లో మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఉంది అని అడగగానే టక్మని చెప్పేయగలం మనం. మరి దానికి మనం ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. మరి అలాంటప్పుడు కూడా అక్కడ అలాగే ఉండాలా? ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు పత్రి గారు ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ధ్యాస పెట్టు అన్నారు. మరి ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. నువ్వు చేస్తోంది ధ్యానం కదా, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మీద ధ్యాస పెట్టు ఉన్నారు. డ్రైవింగ్ మీద ధ్యాస పెట్టడం అంటే అంటే స్టీరింగ్ తిప్పడము, వెనకాల వచ్చే వాటిని, ముందొచ్చే వాటిని, పక్క నుండి వచ్చే వాటన్నింటిని గమనిస్తూ నీ స్టీరింగ్ నీ కంట్రోల్లో పెట్టడం. అంటే నువ్వు ధ్యానంలో నీకొచ్చే ఆలోచనలని గమనిస్తూనే
నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టినప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఇవన్నీ నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నువ్వు స్టీరింగ్ తిప్పుతున్నావు, కానీ పక్కనొచ్చే వాటిని, వెనక్కొచ్చే వాటిని గమనించినప్పుడు అది ఎక్కడ దేనికి పెడుతుందో తెలియదు కదా! అంటే ధ్యాస స్టీరింగ్ మీద ఉండాలి. చుట్టూ ఉన్న వాటన్నింటినీ గమనించాలి. అలాగే ఇది ఒక రకం. ఇంకొకటేంటి? కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇంట్లో డైలీ రొటీన్‌గా చేసే పనులన్నీ ఉంటాయి. ఆఫీసులో కొన్ని చేసే పనులుండొచ్చు. ఎవరి స్థితిలో, ఎవరి ప్రొఫెషన్‌లో వాళ్ళకి. అలా రెగ్యులర్‌గా వంట చేస్తున్నప్పుడు తీస్తాం, వేస్తాం, ఎంతెయ్యాలో అన్నీ తెలుసు. మనం అక్కడున్న అప్పుడు కూడా మనకు ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆలోచనలని నువ్వు ఎటువైపు తిప్పుతున్నావు? నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావా? సరికానివి ఆలోచిస్తున్నావా? అదిగో అది కూడా మనకి, మన ఎదుగుదలకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంటే నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో, ఏదైతే చూస్తూ ఉన్నావో, చేసేదాని మీద, నీ లోపల జరుగుతున్న దాని మీద సైమల్టేనియస్‌గా పెట్టాలి. నిజమే, వంట చేస్తూ వంట మీదే ఉండాలి. కానీ ఆ వంటని నువ్వు అలవోకగా చేస్తూ ఉన్నప్పుడే మల్టీటాస్క్‌కెళ్ళాలి. లేకపోతే చక్కగా అక్కడ పెట్టుకోవాలి. అలా మనకి వస్తున్న వాటిని, మనం చేస్తున్న వాటిని ఎలా చూడాలి? ఎలా గమనించాలి? వాటికి మనం పెట్టుకున్న అడ్డు ఏంటి? వాటినెలా తొలగించుకోవాలి? ఇవన్నీ ఈరోజు మనం, నా అవగాహన పరిధి మేరకి నేను అర్థం చేసుకున్న దాన్ని, నేను ఆచరించాలి అనుకుంటున్న దాన్ని మాత్రమే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలాగే ఉన్నాను. ఒకసారి అలాగే ఉంటాం ఆ పరిస్థితుల్లో. అంటే ఆ సిట్యుయేషన్‌లో, ఆ క్షణంలో అలా ఎలా ఉండాలో అలా ఉంటాం. మరుక్షణమే మన మనసు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అలా జరుగుతోంది. అలా జరుగుతున్న దాన్ని నేను, నాలో ఏవైతే నేను మార్చుకోవాలి, అసలు నేనెందుకిలా ఉన్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం చేస్తున్నాను, వీటన్నింటినీ ఆహ్, నన్ను నేను పరిశీలించుకుంటా. నిజంగా ఇది ఎప్పుడు బయటికొస్తుంది అంటే, స్వీయ పరిశీలన ద్వారా. అంటే నన్ను నేను పరిశీలించుకోవడం ద్వారానే, నేను ఏం చేస్తున్నాను, ఈ క్షణంలో నిజంగా నేనిక్కడే ఉన్నానా? ఇంకెక్కడైనా ఉన్నానా? ఇంకెక్కడైనా ఉన్న అది సరి అయినదేనా? సరికానిదా? అనేది మనకర్థమవుతది ఫ్రెండ్స్. స్వీయ ఆత్మ పరిశీలన అనేది టార్గోన్ గారిచ్చారు. వర్తమానమే విధి. అంటే మహాతర్ బాబాజీ 'ప్రేమకి ఆహ్వానంలో' ఒక మాట అంటే బాబాజీ అందించిన 108 గుళికల్లో వర్తమానమే విధి. నువ్వు ఈ క్షణంలో జీవిస్తూ, ఈ క్షణంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలోనూ, అన్నింటిలోనూ మమేకమవుతూ ప్రేమ అనే అమృతాన్ని పానం చేయమంటారు. మరది ఎప్పుడు చేయగలమండి? ఎలా చేయగలమండి? అదే మనం తెలుసుకుందాం. ఓకే. మనం పెట్టుకునే అడ్డంకులు ఫస్ట్. అంటే ఒక అడ్డంకి, దాని నుంచి ఆ అడ్డంకి ద్వారా మనం ఏం కోల్పోతున్నాం? దాంట్లో నుంచి ఎలా బయటకు రావాలి? ఇవి తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏంటి అంటే, ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, ఒకటి నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఏదన్నా కానియండి, గతం నుంచి ఒక భయం వస్తుంది. గతం గురించిన బాధ. అంటే గతంలో మనం ఏవైతే అనుభవాలు పొందామో, ఆ అనుభవాలు ఈరోజు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. గతం నుండి వచ్చే అనుభవాల ద్వారా భయం కూడా వస్తుంది. అంటే మనకి గతంలో ఏదైతే జరిగిందో దాన్నే తలుచుకొని, తలుచుకొని బాధపడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ గతం నుంచి బాధ. ఎప్పుడో, ఎక్కడో ఒక చిన్న అవమానం జరిగింది. మన కుటుంబంలోనే, మన కుటుంబ సభ్యుల్లోనే ఏదో సిట్యుయేషన్ జరిగినప్పుడు ఎదుటివాడు నన్నక్కడ ఒక మాట అనడము, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అత్తో, మామో, భర్తో, లేకపోతే మన అక్క చెల్లెల్లో, తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ఏదైనా సిట్యుయేషన్‌లో ఒక చిన్నగా అవమానిస్తారు. ఆ అవమానించినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనే దాన్ని బట్టి కదా! ఒక మూవీలో ఏం జరుగుతుంది అంటే, వెంకటేష్ క్రికెటర్‌గా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదు అవకాశం. అతనేమి చెయ్యట్లేదని ఒక భోజనాల దగ్గరికెళ్ళినప్పుడు, మీరెందుకు కూర్చున్నారని వాళ్ళని లేపుతారు. మనమేంటి అక్కడ రియాక్ట్ అవుతాము. మమ్మల్ని ఇంత మాట అంటారా? మీకు ధనం ఉన్న వాళ్ళే కనబడతారా? ధనవంతులే కనబడతారా? అనేసి అంటాం.
కానీ వాళ్ళు కామ్గా వచ్చేస్తారు. దాన్ని తీసుకోకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించి ఒక రోజు క్రికెటర్గా మారుతాడు. కానీ మనం ఏం చేస్తామండి? ఇదిగో ఆ రోజు వెళ్తే మనకు అవమానం జరిగింది. ఇంకా ఆ ఫంక్షన్‌కి వెళ్ళొద్దు. ఈ ఫంక్షన్‌కి వెళ్ళొద్దు. లేకపోతే నలుగురిలోకి వెళ్ళొద్దు. నాకు అవమానాలే జరుగుతాయి. ఇంక నేను ఎక్కడికి అంటే అక్కడ జరిగింది ఆ క్షణంలో జరిగి ఆగిపోయింది. ఇంకా అది కంటిన్యూషన్ అవ్వలేదు. దాన్ని కంటిన్యూషన్ చేస్తోంది ఎవరు? నేను. అంటే నా మనస్సు. పదే, 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 పదే దాన్ని గుర్తు చేసుకుంటూ, ఇదిగో ఇలాగే ఉంటారు. నేనెళ్ళినప్పుడు విలువివ్వరు. సో, నేనెళ్ళడం ఎందుకు? అంటే అక్కడ జరిగేది ప్రతిసారి అలా జరగదు నిజంగా కూడా. కానీ జరుగుతుంది. ఎందుకు? మనం మన ఆలోచనలని పెంచి దాన్ని బయటికి రిలీజ్ చేస్తాం. ఒక కోరిక నెరవేరాలి అని ఒక సంకల్పాన్ని పెట్టుకోనో, లేకపోతే నాకిది కావాలో అని అనుకున్నప్పుడు అది ఎలా తిరిగి వస్తదో, నువ్వు నాకిదే జరుగుతది, ఇదే జరుగుతది అనేది కూడా నీలో నుంచే కదా వెళ్తోంది. నువ్వు చేస్తున్న ఆలోచనే కదా! అది కూడా తిరిగొస్తుంది కదా! మరది భవిష్యత్తులో తిరిగి వస్తోంది అంటే, ఈ క్షణంలో నీకు కలిగిన బాధని నువ్వు ఎలా తీసుకోవాలి? అది ఇక్కడ అంటే ఆ బాధని నువ్వు వదిలేయాలి. అంటే ఆ సిట్యుయేషన్‌లో అది జరిగింది. నాకిదే పదే పదే జరుగుతదని నువ్వెందుకు అనుకుంటున్నావు? మనం ఇక్కడ చేయాల్సిందేంటంటే మర్చిపోవాలి. ఎలా మర్చిపోతామండి అంటే, ఆ క్షణంలో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఎదుటి వాళ్ళకి విలువ ఇవ్వడము అనేది వాళ్ళ దృష్టిలో ఒక పొజిషన్ ఉంటేనో, ధనం ఉంటేనో, ఒక ఆర్థికంగా ఉన్నతంగా ఉంటేనో, ఫలానా విధంగా ఉంటేనే విలువివ్వాలి అనే స్థితిలో ఎదుటి వాళ్ళున్నారు. సో, నాకెందుకిక్కడ? సరే అని మనం దాన్ని వదిలేసి మర్చిపోగలుగుతారు. మరి ఎప్పుడండి మర్చిపోయేది? వాడంతే. వాడి ఆత్మస్థితి అంతే. ఎందుకంటే అప్పటి వరకు నిజంగా మనం ధ్యానంలోకి రాకముందు వరకి అన్ని విషయాల్లో ఇలాగే ఉన్నాము. కొన్నిసార్లు ఓకే. ధ్యానంలోకి రాకపోయినా అందరిని ఒకలాగా చూడాలి అనేది కొంతమందిలో ఉండొచ్చు. కొంతమందిలో లేకుండా ఉండుండొచ్చు. అంటే ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అంటే, మనం ఒకప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం కదా! మరిప్పుడు వాళ్ళకి తెలిసింది వాళ్ళున్న స్థితి అదే. గతంలో నేను ఎప్పుడైతే ఎక్కడైతే అలా ఉన్నానో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కదా! వాళ్ళలాగే ఉన్నారు. నేను అక్కడి నుండే వచ్చాను కదా! ఇప్పుడు నేను తెలుసుకున్నాను. వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటారులే అని చెప్పేసి నిజంగా వదిలేయాలి. అలాగని సమయమొచ్చినప్పుడు నిజంగా మనం తట్టుకోలేని అవమానం జరిగినప్పుడు, సమాధానం ఇవ్వాల్సొచ్చినప్పుడు ఇవ్వాలి. అంటే నువ్వు పట్టుకోవాల్సింది అక్కడేంటి? అక్కడ జరిగిన దాని వల్ల నువ్వేం తీసుకోవాలి అంతవరకే. అక్కడ జరిగిందాన్ని పట్టుకోకూడదు. ఇప్పుడు ద్రౌపది ఉంది. మయసభలో సారీ యాక్చువల్‌గా దుర్యోధనుడికి మయసభలో జరిగేదేంటి? అవమానం జరుగుతది అంటారు. సరే అక్కడ అవమానమే జరిగిందో, ఏం జరిగిందో దాన్నంతా తీసుకొచ్చుకొని ఇక్కడ ద్యూత సభలో, కురుసభలో ఏం చేస్తాడండి? ద్రౌపదిని అవమానిస్తాడు. వస్త్రాపహరణం చేసి. బాధపడుతూ ఉంటది. కృష్ణుడొచ్చి ఏం చెప్తాడు? క్షమించి వదిలేయమంటాడు. అంటే ఎప్పుడైతే క్షమించి వదిలేసావో నువ్వు రిలాక్స్ అవుతావు. పదే పదే దాన్ని తలుచుకుంటూ బాధల్లోకి వెళ్ళిపోవు. ఇక్కడ బాధలోకి తీసుకెళ్తుంది ఏంటి అంటే, నువ్వు గుర్తు చేసుకోవడం. నువ్వు దాన్ని తలుచుకోవడం. ఎప్పుడైతే వాడంతే అలాగే ఉంటాడు. వాడి ఆత్మస్థితి అంతే. సరే దీనికి సమాధానం చెప్పాల్సొచ్చినప్పుడు చెబుదాం. కానీ ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పొందాల్సిన ఆనందాన్ని వదిలేస్తున్నావు కదా! నిజంగా మన జీవితంలో ఆనందం లేదా? చాలా ఆనందాలున్నాయి. చాలా సౌందర్యం ఉంది మన జీవితంలో. కానీ ఆ సౌందర్యాన్ని, ఆనందాన్ని పట్టుకోకుండా పదే, 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 పదే బాధని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అది వదిలేస్తే మనము నెక్స్ట్ మినిట్‌లోనే ఆనందానికెళ్ళాం. ఇక్కడి దాకా ఎందుకండి మన జీవితంలో, మన కుటుంబంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మన వాళ్ళొచ్చి ఏదో అంటారు. మనం ఏం చేస్తామండి, పాపం వాళ్ళు ఇలా అన్నారు. నా ప్రోగ్రామ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయిందంటాం.
కానీ నువ్వు ఆ క్షణంలో ఓకే వాళ్ళు అలా అన్నారు, నాకేంటి, నేనిప్పుడు దీని ద్వారా నేను నా ఆనందాన్ని కోల్పోవాలా అని నిన్ను ప్రశ్నించుకున్నప్పుడు మనకేం చెప్తుందండి మన హృదయం? లేదు లేదు, నేను ఇక్కడ దీన్ని కోల్పోవడం కాదు. వీళ్ళ కోసమో, వీళ్ళన్న మాట కోసమో నన్ను నేను ఎందుకు కోల్పోవాలి? ఇప్పుడు నేను ఈ క్షణం నా ఇంట్లో జరిగే నా ప్రోగ్రామ్‌లో నేను ఆనందంగా ఉండాలి. మన ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంకో ప్రోగ్రామ్ ఏదైనా ధ్యాన ప్రోగ్రామ్ కావచ్చు, అక్కడికొచ్చిన వాళ్ళెవరైనా అనొచ్చు. లేదా నువ్వెప్పుడు ధ్యానం, ధ్యానం అంటున్నావు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇంకొకరు అనొచ్చు. కానీ ఆ క్షణంలో నువ్వు దాన్ని వదిలేసి, నువ్వు చేస్తున్న పని మీద కనుక నువ్వు దృష్టి పెట్టగలిగితే, నీ ధ్యాసని నేనిక్కడ పొందాల్సిందేంటి అనేది నువ్వు పెట్టగలిగితే, నువ్వు హ్యాపీగా ఆ క్షణంలో ముందుకెళ్ళిపోతావు. అప్పటి వరకు నీ ఫేస్‌లో ఉండే ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. నీలో కలుగుతున్న ఆందోళన పోతుంది. వెంటనే లేదు, నేను ఈ క్షణంలో జీవించాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు, దాంట్లో నుంచి బయటకొచ్చేసి హ్యాపీగా చేస్తావు. అది నువ్వు చేయాల్సింది. ద్రౌపదికి నేర్పించిందేంటి? క్షమించి వదిలేయమన్నాడు. కానీ నెక్స్ట్ నువ్వేం చేయాలో ఆ ప్రణాళికలోకెళ్ళమన్నాడు కదా! అది మరి మనం చేయాల్సింది. ఇంకా కొన్ని పనులుంటాయి. కొన్ని పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఆహ్, ఏదైనా నేర్చుకోవడం కావచ్చు. ఇంకొకటి ఏం చేస్తామండి అప్పుడు? నాకింకా అంటే మొదలు పెడతాము. పూర్తి చేయలేము. ఏదో ఒక అడ్డంకొస్తూ ఉంటది. అప్పుడేం జరుగుతది? నా జీవితం నాకెప్పుడు ఇంతే, నేనేం చేసినా నేను పూర్తి చేయలేను అని జెప్పేసి ఆగిపోతాం. కానీ అలా ఆగిపోకూడదు. మన సాధన, మన ప్రయత్నం వాటన్నింటిలోనూ మనం ప్రయత్నం ఎక్కడ ఆగిపోతుందో లోపాన్ని వెతుక్కొని సరిదిద్దుకోవాలి. నిజంగా ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వాడు పారాడుతూ ఉంటాడు. వాడు లేచి నిలబడతాడు, పడిపోతాడు. లేచి నిలబడతాడు, పడిపోతాడు. మనం ఏం జెప్తామండి? వాడు పడిపోతున్నా సరే, "లే నాన్న, రా నాన్న" అంటూ వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మరి మన జీవితంలో లేదా మన సాధనలో అడ్డంకులొస్తూ ఉన్నప్పుడు మరి మనమేం చేయాలండి? మనకి మనమే చెప్పుకోవాలి. "కాదు నాన్న, ఇదిగో బంగారు, ఇలా కాదు. లే, నీకిక్కడేం అడ్డంకొస్తోంది? నువ్వు సాధన చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు, నువ్వు వింటూ ఉన్నప్పుడు, నీ చుట్టూ నిన్ను డిస్టర్బ్ చేస్తున్నవేంటివి? ఓకే. ఆహా! ఇక్కడ నేను ఫలానా విధంగా ఫలానా పని చేసినప్పుడు అదిగో అక్కడ సరిగ్గా చెయ్యలేదా? దీన్ని సరిదిద్దుకోవాలా? దీన్ని సరిదిద్దుకుంటే ఇంకో అడుగు ముందుకెళ్తాను. ఓకే. ఓకే. నేను సాధనలో కూర్చున్నప్పుడు నాకు చుట్టూ ఉన్న శబ్దాలు డిస్టర్బెన్స్ చేస్తున్నాయా ధ్యానంలో కూర్చున్నప్పుడు? నేను మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తాను. సో, ఆ మ్యూజిక్ నన్ను చుట్టూ ఉన్న శబ్దాల నుంచి డైవర్ట్ చేస్తది. నేను గమనించాల్సింది శ్వాసని కదా! శబ్దాలని కాదు కదా! అని నువ్వనుకున్నప్పుడు అవేవి నిన్ను డిస్టర్బ్ చేయకుండా నీ శ్వాస మీదకి ధ్యాస. అంటే నీకు నువ్వే ఇక్కడ ఒక చిన్న పిల్లాడెవరండి? మీరే. గైడ్ చేయాల్సిన అమ్మో, నాన్నో ఎవరండి? అది కూడా మీరే. ఈ 2 మీరు చేసుకున్నప్పుడు అంటే ఈ 2 మీరైనప్పుడు అంటే మీలో ఉన్న చిన్న పిల్లాడిని అలాగే పడిపోతూ ఉంటే వదిలేయాలా? లేదా లేపి నడక నేర్పించాలా? అనేది కూడా మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడైనా సరే ఆ సిట్యుయేషన్ ఒక పని మొదలుపెట్టాం. ఆ పని పూర్తవ్వట్లేదు. సరే, ఏమంటారు? సార్ 3 సార్లు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత చూడండి అని చెప్తారు. కానీ ఆ ప్రయత్నమే ఆపేస్తున్నాం గదా! మొదటిసారికి. ఇందాకే చెప్పాను నాకిలాగే జరిగిపోతుంది. నేనేది చేసినా అవ్వదు. ఆ భావనలు తీసేసి నీ ప్రయత్నాన్ని నీ లోపల ఉన్న చిన్న పసిపిల్లాడికి నిన్ను నువ్వు గైడ్ చేసుకో. లేదు, ఇదిగో ఈ విధంగా చేస్తే అవుతది. ఈసారి ఇలా ట్రై చేద్దాం. ఇంకొకసారి ఇంకోలా ట్రై చేద్దాం. ఆ అడ్డంకి ఎలా మారాలి మనకి అంటే, మనలోని నూతనత్వాన్ని బయటికి తీయాలి. దానికి కొత్త మార్గాన్ని వెతుక్కునేలాగా ఉండాలి. నిజంగా మన జీవితంలోకి అడ్డంకులు ఎందుకొస్తాయండి? అంటే మనలోని సృజనాత్మకతను బయటికి తీయడం. మనలో కొత్తదనాన్ని బయటికి తీయడం. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టబడింది. అసలు అక్కడి దాకా ఎందుకండి? తాళపత్రాల గ్రంథాల మీద వాకులతో సారీ ఈకలతో రాసేవారు. అంతే అని ఇవి ఇలాగే ఉంటది. ఇంతే అనంటే ఈరోజు మనం ఈ పెన్ అంటే ఎలక్ట్రానిక్ పెన్నులు, మనం వాయిస్ ఇస్తూ ఉంటే రాసే పెన్నులు, ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఒక ప్రయత్నము ఒక సైంటిస్ట్ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు,
ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఒక పిరమిడ్ కనుక్కున్నప్పుడు, పిరమిడ్ గురించి తెలిసినప్పుడు పత్రిసారి ఎన్ని ప్రయోగాలు చేశారు? ఒక ధ్యానం గురించి తనకి తెలిసింది చెప్పడానికి ఎన్ని అడ్డంకులు వచ్చింది? ఇదేంటి, ఎవరు నువ్వు చెప్తే నేను వినాలా అన్న వాళ్ళందరూ ఉంటారు కదా. మరి ఈ రోజు మన దాకా ఎలా వచ్చిందండి? ప్రయత్నాన్ని ఆపకుండా అక్కడ ఏది అడ్డంకిగా వస్తుంది, ఏది నన్ను అడ్డుకుంటోంది, నేను చెప్పే విధానమా, ఎదుటి వాళ్ళకి రీచ్ అయ్యే విధానమా ఏంటి అని అన్ని పరిశీలించి ప్రతిసారి దాన్ని మార్చుకుంటూ వస్తే ఈ రోజు ఇంతమంది ధ్యానులు తయారయ్యారు. మరి మనం ఏం చెయ్యాలండి? మనం కూడా మన ప్రయత్నాల్లో, మన పనుల్లో వచ్చే అడ్డంకులని, అంటే ఎక్కడైతే మనం ఆగిపోతున్నాం అక్కడ ఆగిపోవడానికి గల కారణాన్ని పరిశీలించి దాన్ని విశ్లేషించుకుని దాంట్లో నుంచి బయటకు రావాలి. అంటే సరి చేసుకోవాలి. ఏది చేస్తే ఇది ముందుకెళ్తుంది, అది మనం చేయాల్సింది. ఈ ఫస్ట్ గతం నుంచి వచ్చేది. భవిష్యత్తు గురించి. భవిష్యత్తు ఏంటండి? ఎప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఉంటాము, కానీ నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది? ధ్యానంలో కూర్చుంటాము, అరే నేను లేచాక ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, పిల్లలకి పెట్టాలి, వంట చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి, ఎప్పుడూ అక్కడికి వెళ్ళి ఆలోచిస్తాం. ఇది ఒక రకం. ఇంకొకటి, నేను భవిష్యత్తులో నాకేమన్నా అయిపోతుందేమో, ఎక్కడైనా ఏదైనా వినంగానే ఏం చేస్తామండి? వినగానే నాకేమన్నా అవుతుందేమో, పక్కవాడికి ఏదన్నా వస్తే నాకు వస్తుందేమో, నేనేమి సాధించలేనేమో, అంటే మనం ఒకటి అనుకుంటాము, అది సాధించలేము అని భయంలోకి వెళ్ళిపోతాం. ఆ భయాన్ని వదిలేసి, రేపేం జరుగుతుందో అన్న భయాన్ని వదిలేసి ఈ క్షణం మీద దృష్టి పెట్టు. నీ ప్రయత్నము, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడండి? ప్రయత్నశీలులకి సహాయం అందించబడను అంటాడు. నువ్వు ప్రయత్నం చేస్తే కదా అసలు నీ భవిష్యత్ ఏంటో తెలిసేది. నువ్వు ప్రయత్నమే చెయ్యకుండా భయంతోనే ఆగిపోతే నీ భవిష్యత్తు ఇలా రూపొందించబడుతుంది. ప్రయత్నాన్ని ఆపేసి ఉంటే, సముద్రాన్ని నేను దాటలేను అని అనుకొని ఉంటే ఈ రోజు రామసేతు వచ్చేది కాదు. భయంతో ఆగిపోతే, అరే భయం, నేను ఇక్కడ ఇదే ఉంది, ఈ సముద్రం అడ్డుగా ఉంది, దీన్ని ఎలా నేను దాటలేను. కానీ మరి నా సీతని రక్షించుకోవాలి, కానీ నేను ఇది దాటలేను. ఏం చెయ్యాలి, నేనేం చెయ్యలేను అన్న భయంలోకి వెళ్ళిపోయి ఉంటే రాముడు అంతమంది వానరులతో కలిసి వారధిని నిర్మించగలిగేవాడు. భయం పెట్టుకుంటే నిర్మించలేకపోయేవాడు. సాధించాలి అన్న సంకల్పం, అక్కడ ఆ సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు ఆ అడ్డుని ఒక మెట్టుగా ఎలా మలుచుకోవాలి, తేలికపాటి రాళ్ళు వెయ్యాలి, ఏంటి కింద ఉన్న ఆ సముద్రంలో జీవిస్తున్నా ఏ ప్రాణికి, ఇన్ని ప్రాణులు ఉన్నాయో అందులో ఏ ప్రాణికి అడ్డు కాకూడదు, అంటే హాని కలగకూడదు, బాధ కలగకూడదు, అలాగని నా పని అవ్వాలి. ఎంత సున్నితంగా చెప్పారండి రాముడి జీవితంలో వారధి నిర్మాణం. మనము మన భవిష్యత్తును నిర్మించుకోవాలి, కానీ మన భవిష్యత్తు నిర్మాణంలో ఇతరులని బాధించకూడదు, ఏ ప్రాణికోటిని బాధించకూడదు. నీ భవిష్యత్తును నిర్మించుకో. ఎప్పుడు నిర్మించుకుంటావు, ఎలా నిర్మించుకుంటావు అంటే భయంలో నుంచి అభయంలోకి వెళ్ళాలి. ఎలా వస్తుందండి? విశ్వాసం. ఎవరి పట్ల విశ్వాసం? నీ పట్ల నీకు విశ్వాసం. ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అంటూ ఉంటాం, కానీ ఎక్కడుందండి? భయపడుతూ ఉంటే ఆత్మవిశ్వాసం ఉందా? లేదు. అంటే నీ పట్ల నీకు విశ్వాసం, ఈ యూనివర్స్ పట్ల పరమాత్మ పట్ల విశ్వాసం. నేను చేస్తూ వెళ్తున్నా కొద్దీ నాకు కావలసిన వనరులన్నింటినీ అందిస్తాడు. నువ్వు చేసినప్పుడే కదా నెక్స్ట్ స్టెప్ ఎక్కడ ఏముంటదో అని నువ్వు ప్రయాణం మొదలు పెట్టినప్పుడే తెలుస్తుంది. నువ్వు ప్రయాణం మొదలు పెట్టకుండా ఇక్కడే కూర్చొని గమ్యాన్ని చేరాలంటే ఎలా జరగా? ఎప్పటికీ చేరుకోదు. ఇక్కడ నువ్వు మొదలు పెడితేనే గమ్యాన్ని చేరగలవు.
మొదలు పెట్టినప్పుడు ఎక్కడికి నువ్వు చేరలేవు, ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఒక అథ్లెట్ ఉన్నాడు, రన్నింగ్ చేసి తన డెస్టినేషన్ చేరుకొని విన్ అవ్వాలి. సరే విన్ అవుతాడా లేదా? ఆ అథ్లెట్ నేను విన్ అవ్వలేను అని భయంతో ఉంటే అక్కడే ఆగిపోతే, ప్రాక్టీస్ చేశాడు, గ్రౌండ్ లోకి వచ్చాడు, అంతమందిని చూశాడు, ఇంతమంది ఉన్నారు, గతంలో వీళ్ళు విన్ అయ్యారు, వీళ్ళు గెలిచారు, ఇప్పుడు నేను గెలవగలనా అని అనుకోని ఉంటే అక్కడే ఆగిపోతాడు ఆ భయం. కానీ కాదు, నా ప్రయత్నం, నేను నా ప్రాక్టీస్ చేశాను, నేను నా ప్రయత్నాలు అంటే నన్ను నేను ట్రైన్ చేసుకున్నాను, సో నేనేంటి ఇప్పుడు నా ప్రయత్నం చేయాలి అని మొదలుపెట్టి, ఏంటి నా ప్రయత్నం మీద నాకు విశ్వాసం, యూనివర్స్ నాకు అవకాశం ఇస్తది అన్న విశ్వాసం. ఫస్ట్ రాకపోవచ్చు, సెకండ్ రావచ్చు, థర్డ్ రావచ్చు, నువ్వు నీ ప్రయత్నాన్ని పూర్తి చేయి ఫస్ట్. అది నిన్ను ఇన్స్పైర్ చేస్తుంది. అంటే భవిష్యత్తు గురించిన భయాన్ని వదిలేసి వర్తమానంలో ఈ క్షణంలో నువ్వేం చేయాలో అది చెయ్యి. అది చెయ్యకపోతే ఎలా ముందుకెళ్తావు? ఎందుకంటే వెళ్తున్న కొద్ది హార్డిల్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ చిన్నగా ఉంటది హార్డిల్, ఊరికే పరిగెత్తాలి. తర్వాత ఒక హైట్ పెడతారు హార్డిల్స్, తర్వాత ఇంకో హైట్ పెడతారు, ఇంకా హైట్ పెంచుతారు. వాటన్నింటి మీదకెళ్ళి జంప్ చేస్తూ పక్కవాడి కంటే కూడా స్పీడ్ ని పెంచుకుంటూ ముందుకెళ్ళి విన్ అవుతాడు. మరి ఇక్కడ మన జీవితంలో స్పీడ్ పెంచడం కాదు, సునిశితంగా పరిశీలించుకోవాలి. ఏంటి ఇక్కడ నేను చేస్తున్న పొరపాటేంటి? వాళ్ళు చేస్తున్నదేంటి? లేదా నా లోపల ఎక్కడైనా సరే ఫ్రెండ్స్, ఏ పాయింట్ చెప్పినా మనల్ని మనం పరిశీలించుకోవడం అనేది కామన్. అది నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో నీకు వచ్చే అడ్డంకులే హార్డిల్స్. నువ్వు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక సైంటిస్ట్, అదే సైంటిస్ట్ ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒకటి మిక్స్ చేస్తాడు. ఓ రెండు ఓ 2 కెమికల్స్ కలుపుతాడు. అనుకున్నది రాలేదు. ఓహో! ఇక్కడ దీనికి కాంబినేషన్ సెట్ అవ్వలేదని ఇంకో కాంబినేషన్ యాడ్ చేస్తాడు. ఇంకో కాంబినేషన్ యాడ్ చేస్తాడు. అలా చేయగా వచ్చినవే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క సౌకర్యాలు. మన ఇంట్లో కరెంట్ దగ్గర నుండి ఈరోజు మనం కరెంటుతో వాడుతున్న ప్రతి గ్యాడ్జెట్ కూడా ఎలా వచ్చింది? అంటే వాటన్నింటి పట్ల చేసిన ప్రయోగాల వల్ల వచ్చినవి కదా. గ్రహం బెల్ ఒక బల్బుని కనిపెట్టాలి అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటాడండి. ఫైనల్ గా మనకు తీసుకొచ్చి ఇచ్చాడా లేదా? ఒక చిన్న బల్బు కనిపెట్టడం ఇప్పుడు ఈ రోజు ఎంత మనకి సౌకర్యాన్ని ఇచ్చింది, ఎంత చీకట్లో కూడా వెలుగులో ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చింది కదా. నేను చేయగలనో లేదో అన్న భయంలోకి వెళ్ళుంటే కాదు, నా ప్రయత్నం, తన మీద తనకి విశ్వాసంతో ముందుకెళ్ళేది, అది మనం చేయాల్సింది. ఇంకొక భయం ఏముంటుందో తెలుసా? బంధాలు. ఏంటి? మన పిల్లలు, హస్బెండ్, భార్య, భర్త, ఎవరో ఒకరు, వీళ్ళు నాకు ఎక్కడ దూరం అయిపోతారు అనేసి ఏం చేస్తామండి? ప్రతి క్షణం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం, వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతది? ఈ రోజు నువ్వు ఇక్కడ చేయాల్సిన పని నువ్వు చెయ్యవు కదా. నేను వాళ్ళని ప్రతి క్షణం వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళకి కావాల్సినవి చూస్తూ, నీకు కావలసినవి నువ్వు చేసుకోకుండా, అంటే నిన్ను నువ్వు నీ ఆత్మకి, నీ శరీరానికి కావలసిన దాన్ని, నీ మనసుకు కావాల్సిన దాన్ని, నీ చైతన్యానికి కావాల్సిన దాన్ని అందించట్లేదు. అంటే కోల్పోతానన్న భయం మనల్ని ఇప్పుడు ఈ క్షణంలో కూడా దాంట్లోనే గుళ్ళతోని కనెక్ట్ చేసి ఉంచుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే వదిలేసి నిజంగా ఆ కోల్పోయే స్థితి వచ్చినా, అది ఎందుకు వస్తుంది? నీలోని శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, నీలోని సృజనాత్మకతని వెలికి తీయడానికి వస్తుంది అని విశ్వాసంతో ఉన్నప్పుడు, నీ మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు. ఇప్పుడు పాండవులు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు వనవాసం చేయాల్సి వచ్చి, ఇప్పుడు ఏంటండి, భవిష్యత్తులో నాకు రాజ్యం రాదని, మేము ఎప్పుడు జీవితాంతం ఇలాగే ఉండాలని భయంలోకి వెళ్ళారా? ఎక్కడా భయంలోకి వెళ్ళలేదు. ఏం చేశారండి? ఆ వనవాసాన్ని
వాళ్ళ సాధనలకి అంటే ఏంటి, వాళ్ళలో ఉండే శక్తిని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించారా లేదా? అర్జునుడేమో అస్త్రాలను సంపాదించుకున్నాడు, దుర్యోధనుడేమో తన బలాన్ని తన బుద్ధి బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగించారు. నకులుడు, సహదేవుడు, ధర్మరాజు బ్రాహ్మణులతో అంటే బ్రాహ్మణులతో అందరితో విఘ్నులతో అందరితో కలిసి తన జ్ఞానాన్ని పెంచుకుని ఇంకా ఇంకా ఎక్కడ ఎలా చేయాలి, ఏం చెయ్యాలి, రేపు భవిష్యత్తులో ఏదొచ్చినా ఎలా సిద్ధంగా ఉండాలి, ఇవన్నీ నేర్చుకున్నారా లేదా? అంటే వాళ్ళు ఆ స్థితిలో మా రాజ్యాన్ని కోల్పోతాము, మేము ఇక్కడే ఉంటే వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్న భయాన్ని వదిలేశారు కాబట్టి ఆ క్షణంలో వాళ్ళు ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకున్నారు. మరి వనవాసం తర్వాత అజ్ఞాతవాసం వచ్చింది. అజ్ఞాతవాసం గురించి భయపడుతూ ఫస్ట్ బాధలోకి వెళ్తారు. అరే ఎలా, మేమెప్పుడు అంటే వాళ్ళు రాజ్యంలో పెరిగారు, చిన్నప్పుడు అడవుల్లో ఉన్న వాళ్ళకి బుద్ధి వచ్చి ఊహ తెలిసే వరకు రాజ్యంలోకి వచ్చారు, రాజ్యంలో ఉండే సుఖభోగాలను అన్నింటినీ అనుభవించారు. ఆ తర్వాత ఇప్పుడు వనవాసంలోకి వచ్చారు. ఇక్కడైనా సరే ఐడెంటిటీ ఉంటే ఓకే, కానీ ఐడెంటిటీని అంటే వీళ్ళు ఫలానా అని గుర్తింపు కూడా లేకుండా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ గుర్తింపుని వదిలేసి జీవించాలి ఒక సంవత్సర కాలం. అప్పుడు ఏం జరిగిందండి, వాళ్ళలో ఉండే సృజనాత్మకతని అంటే వాళ్ళలో ఉండే టాలెంట్ ని ఎలా ఉపయోగించాలి, ఏం చేశారు అంటే బాధ అయితే వచ్చింది కానీ బాధలోకి వెళ్ళారా, కాదు. ఏం చేశారు, ఈ బాధని నేను ఇలాగే ఉంటే బాధల్లో ఉంటే నాకు మార్గం దొరకదు, సో బాధకు వెళ్ళడం కాకుండా దీంట్లో నుంచి నేను బయటికి రావాలంటే నా భవిష్యత్తుని నేను చక్కగా నిర్మించుకోవాలి అంటే నా ప్రణాళిక ఏంటి, ఏం ప్రణాళిక వేయాలి, ఆ ప్రణాళికకు అనుగుణంగా నేను ఎలా పని చేయాలి. సో అందుకనే ధర్మరాజు అప్పుడేంటి భీముడికి ఆహారం, ఫుడ్ తినగలడు, చేయగలడు, తనకు కావలసిన ఆహారం దొరకాలి, అలాగే తను అనుకున్న విధంగా పూర్తి చేయాలి. అజ్ఞాతవాసంలో వంటవాడిగా వెళ్ళిపోయాడు. అర్జునుడికి నాట్యం వచ్చు, ఎప్పుడో ఎవరో ఇచ్చిన శాపాన్ని నాకు ఫలానా వాళ్ళు శాపం ఇచ్చారు అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ కూర్చోలేదండి. గతంలో నుంచి వచ్చింది, ఆ గతంలో నుంచి వచ్చిన దాన్ని భవిష్యత్తుకి మెట్టుగా మార్చుకున్నాడు. అవునా కాదా? దాన్ని బృహన్నలగా మారి రాజ్యంలో నాట్యకారుడిగా మారిపోయాడు. అంటే మనకి వచ్చేటివన్నీ మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మనలోని సృజనాత్మకతని, నిర్మాణాత్మకతని వెలుగు తీయడానికే వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని గనక మనం అర్థం చేసుకుంటే భవిష్యత్తు గురించిన భయం ఉండదు. ఎప్పుడు విశ్వాసం, అభయం, ఆత్మవిశ్వాసం, పరమాత్మ పట్ల విశ్వాసం, మనకి ఏదైతే అవసరమో అది అందించబడుతుంది. అందించబడిన దాంట్లో నుండి నువ్వు ముందుకెలా వెళ్ళాలి, ఆ పరిస్థితుల్లో పట్టుకొని కూరుకుపోయి అందులోనే ఉంటావా, బయటికి వస్తావా, ఏంటి అనేది నీ చేతుల్లో ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటి, పాండవులను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. మూడోది మనస్సు, ఊహాగానాలు. మన మనసు ఏం చేస్తుందండి, మనం ఒకటి అవ్వాలనుకుంటాం భవిష్యత్తులో, దానికి ఎన్ని ఊహాగానాలు చేస్తామంటే ఇదిగో పలానాది చెయ్యాలి, పలానా నేను డాక్టర్ కావాలి, లేదా లాయర్ కావాలి, మంచి ఆధ్యాత్మికవేత్తని కావాలి అంటాం, అనుకుంటాం. కానీ ఇదిగో ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే అలా అవుతుంది అని కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి కూడా ఊరికే ఊహాగానాలు చేస్తూ ఉంటాం. ఒక సినిమాలో బ్రహ్మానందం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, ఏదో అంటే చెయ్యాలనుకుంటున్నాను కానీ ఏం చేయాలో ఆలోచిస్తూ ఏది అంటే తొందరపడి ఏది చేసేయకుండా ప్రణాళిక వేస్తూ ఉంటాడు, అదే చెప్తూ ఉంటాడు, అక్కడే ఉంటాడు. అందుకని ప్రణాళిక వేసి ఇంతకుముందు నేను ఏది చెప్పాను, ఒకదానికి ఒకదానికి చిన్న లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే ప్రణాళిక ఉండాలి, ఊహించాలి, నేను ఇదిగో పలానా విధంగా అవ్వాలి అని ఊహ కూడా ఉండాలి. మనం ఏం అవ్వాలనుకుంటున్నాము అనేది మన లోపల ఆ ఒకటి ఉండాలి కదా, అంటే ఒక నిర్ణయం అది ఉండాలి కదా. అది ఉండాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ ప్రణాళికని వెయ్యాలి, దానికి తగ్గ అమలు చెయ్యాలి.
అని ఈ క్షణం నుంచి దాన్ని స్టార్ట్ చేయడం. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉండిపోవడం కాదు. ఆలోచనల్లో కూరుకుపోవడం కాదు. నువ్వు చెయ్యాల్సిందేంటి అంటే, ఆలోచనకి ఆచరణ అనే రూపాన్నివ్వడం. నిజంగా సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతదండి? అంటే మీ ఎప్పుడైతే నీ ఆలోచనకి ఆచరణ అనేది నువ్విస్తావో, ఇప్పుడొస్తుందండి వాయిసు? ఎప్పుడైతే నీ ఆలోచనకి నువ్వు ఆచరణ రూపాన్ని ఇస్తావో, అప్పుడు నువ్వు నువ్వనుకున్న గమ్యాన్ని చేరు. అదే నీ ప్రయత్నం. అర్థమైందా? అంటే మన మనస్సు ఏం చేస్తదండి? ఇది చెయ్యాలి అని మనం ఒకటనుకుంటాం. ఏదో సాధించాలి అనుకుంటాం. కానీ ఆ సాధనకి సంబంధించి ఏదో ఊహించుకోవడము, ఇది అవుతుందో అవదో అనుకోవడము, గతంలో అనుభవము, భవిష్యత్తు గురించి భయం, ఇవన్నీ కలిపి మన ఊహాగానాల్లోకి నెట్టేస్తాం. పగటి కలలు కంటూ ఉంటాం. దాంట్లో నుంచి బయటికొచ్చి ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఆచరించు. ఎప్పుడైతే ఆచరిస్తావో ఆ కాలం నీకు సహకరిస్తుంది. అంటే ఈ క్షణం నేను ఇప్పుడు ఇక్కడ క్లాస్ చెప్పాలి అనుకున్నాను. ఒక టాపిక్ తీసుకోవాలి అనుకున్నాను. నాకు రావట్లేదు అని పక్కకి అటు ఇటు వెళ్తే ఇంకేదో ఆలోచిస్తే ఇంకేదో చేస్తే అవుతుందా? అంటే నేనేమనుకున్నాను, అబ్బా క్లాస్ చాలా చక్కటి క్లాస్ చెప్పాలి అనేది ప్రస్తుతం నా గమ్యం. నా లక్ష్యం ఒకటి అనుకుందాం చిన్నగా. అనుకున్నప్పుడు నేను దానికి తగ్గట్టుగా నేను ఇదిగో ఎంత బాగా చెప్పాలి. ఇలా చెప్తే ఇలా ఉంటది, ఇలా చెప్తే ఇలా ఉంటది, ఇలా చెప్తే ఇలా ఉంటది అనుకుంటూ ఉంటే సరిపోతుందా? నేను చెప్పాలి అనుకున్న దానికి టాపిక్ తీసుకోవాలి. దాంట్లో ఏం పాయింట్స్ పెట్టుకోవాలి, ఎలా చెప్పాలి అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ప్రజెంటేషన్. అంటే ఒక్కొక్క క్షణం కాలం గడుస్తున్న కొద్దీ దానికి తగ్గట్టుగా మనల్ని మనం మోల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అప్పుడు ఊహాగానాల నుంచి బయటకు వస్తాం. ఆచరిస్తే ఊహాగానాల నుంచి బయటకు వస్తాం. మనం ఏదైతే అనుకున్నామో దానికి రూపాన్ని ఇవ్వాలి. బదలలేకపోవడం ఏంటండి? ఇప్పుడు నేను చెప్పాను, ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ లో జరిగిన దాన్ని మనము వదిలే 10 సంవత్సరాల క్రితం ఎవరో ఏదో అంటే దాన్ని పట్టుకొని ఈ రోజు కూడా 10 మందిలో గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం. ఇక్కడ బాధ పెడుతోంది ఎవరు అంటే నేను నువ్వే బాధ పెట్టుకుంటావు. ఎవ్వరు కాదు. ఎందుకంటే ఆ రోజు మాట అన్నవాడో దెబ్బ కొట్టినవాడో అన్నాడు, వదిలేశాడు. కానీ వదిలేయకుండా మోస్తోంది ఎవరు? నువ్వు, నీ మనస్సు. నాకు ఆ రోజు చూడు వాళ్ళు అంత మాట అన్నారు, నాకు బాధేసింది. ఈ రోజు కూడా ఆ చెంపదెబ్బని మనమే కొట్టుకుంటున్నాం. ఆ మాటని మనమే అనుకుని మనల్ని మనమే బాధ పెట్టుకుంటున్నాం, హింసించుకుంటున్నాం నిజంగా చెప్పాలి అంటే. ఎందుకు? నువ్వు వదిలేయడం నేర్చుకోలేదు కాబట్టి. వదిలేయి. ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్, వదిలేస్తే వచ్చేది ఏంటంటే మనశ్శాంతి, ప్రశాంతత. వదిలేస్తే నీ పని మీద నీకు ధ్యాస. ఆ మనిషి కలిగినప్పుడు ఆ సిచ్యువేషన్ నీకు ఎవరైతే ఆ బాధనిచ్చారో వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు కూడా నీ మనసు డిస్టర్బ్ అవ్వకుండా నీ ప్రశాంతతను కోల్పోకుండా ఉంటావు. ఇప్పుడు శకుని ఉన్నాడు ఫ్రెండ్స్. గాంధారిని భీష్ముడు తీసుకొచ్చి వాళ్ళ మన
కొడుక్కి అంటే ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తాడు. అతడికి ఇష్టం లేదు. అతడి రాజ్యం అధికారాన్ని, బలాన్ని ఇవన్నీ చూపించి చేశాడు అని చెప్పేసి ఏం చేశాడండి, కురువంశం మీద పగబట్టి కురువంశ నాశనం చేస్తూ చేస్తూ తనని తాను నాశనం చేసుకున్నాడు. తన పిల్లల్ని, తన రాజ్యాన్ని అన్నింటినీ కోల్పోయాడా లేదా? అంటే ఆ రోజు బాధ ఇచ్చింది కరెక్టే. హింస అంటే తన చెల్లెలు బాధపడింది కరెక్టే. నా చెల్లెలు కూడా అంగీకరించి ఆ కుటుంబంలో ఐక్యం అంటే కలిసిపోయి వెళ్ళిపోయింది. కానీ ఇతను తీసుకున్నాడు దాన్ని బాధగా. ఆ బాధని పగగా మార్చుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నిజంగా అలాంటి పట్టుదల ఉంటే ఎదుటి వారి మీద ఉన్నప్పుడు మన ఎదుగుదలకి వాడుకోవాలి. అదే శకుని అంత కోపం అంటే అలాంటి సిచ్యువేషన్ కల్పించినప్పుడు తన శక్తిని, తన బలాన్ని, తన సామర్థ్యాన్ని వీటన్నింటిని పెంచుకొని ఏం చేయాలి? ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా ఎదిగి చూపించాలి కదా! ఎదుటివాడు మనల్ని అవమానించాడు లేదా మన పరిస్థితి అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు అనుకున్నప్పుడు ఆ అడ్వాంటేజ్ గా తీసుకున్న పరిస్థితిని మార్చుకోవాలి కదా! మనకు అన్నింటికి కార్యకారణ సంబంధం ఉంటది. మన జీవితంలో మనకు ఒక కష్టం ఎదురైంది బాగా పెద్దది. ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటే గత కాలంలోకి వెళ్ళి చూసుకోవాల్సిన కార్యకారణ సంబంధం ఉంటది. కానీ కార్యకారణ సంబంధం కర్మ లింకు ఉన్నా ఇక్కడ నువ్వు నీ బుద్ధిని ఇలా ఉపయోగిస్తున్నావు అన్నదే కదా నీ భవిష్యత్తును నిర్ణయించేది. అంటే ఇప్పుడు వర్తమానంలో నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు? దాన్ని తీసుకొని బాధపడుతూ, బాధపడుతూ, బాధపడుతూ ఉంటావా? దాన్ని తీసుకొని జ్ఞానంగా మారుస్తావు. అంటే సరి అయిన వైపు తిప్పకుండా తనని తాను కోల్పోయాడు శకుని. అదే మహాభారతంలో యుయుత్సుడున్నాడు. ధృతరాష్ట్రుడికి దాసికి పుట్టినబ్బాయి. మరేంటండి దుర్యోధనులు వీళ్ళందరూ అవమానిస్తూ ఉంటాడు. అందరూ అవమానిస్తారు అతన్ని. కానీ అతను ఏ రోజు కూడా రియాక్ట్ ఎదుటివాడి ఎమోషన్స్, ఎదుటివాడి భావోద్వేగాలని తన భావోద్వేగంగా మార్చి ఎదుటివాడి మీద రియాక్ట్ అవ్వడు. ప్రతీకారానికి వెళ్ళడు. స్పందిస్తాడు. స్పందన కూడా లేదు. తీసుకొని వాళ్ళలా ఉంటే నాకేంటి, నేనిలా ఉంటాను ఓకే అనుకొని తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు చండీగఢ్. అప్పుడు కదా అతను ఫైనల్ గా పాండవులంతా స్వర్గారోహణం వెళ్ళినప్పుడు ఎవరికండి ఇచ్చిపోయింది? పరీక్షిత్ మహారాజ్కి గార్డియన్ గా పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే మనము మనకి జరిగిన అవమానం ఎలా తీసుకోవాలి? మనకి జరిగిన ప్రతి పరిస్థితిని కూడా నువ్వు దుఃఖం వైపు వెళ్తావా? అంటే దీనికి కావాల్సింది ఏంటంటే అవగాహన. ప్రస్తుత పరిస్థితి పట్ల అవగాహన. అంటే ఆ పరిస్థితుల్లో ఆ పరిస్ ఆ క్షణంలో నీకు జరిగిన అవమానము లేకపోతే బాధో ఇంకో ఇతరుల నుండి వచ్చిన దాన్ని దేన్నైనా సరే నువ్వు అర్థం చేసుకుని అవగాహనగా మార్చుకుని వాళ్ళని పగలోకో ద్వేషంలోకో దుఃఖంలోకి వెళ్తే నిన్ను నువ్వు బాధించుకుంటావు. ఆ క్షణం నుంచి బాధపడుతూ ఉంటావు. ద్వేషంలోకో అసూయలోకో వెళ్తే వాడి మీద పగ తీర్చుకోను వాళ్ళని సాధించాలను నిన్ను నువ్వు కోల్పోతున్నావు అక్కడ. సో ఆ పరిస్థితి పట్ల అవగాహన కల్పించుకోవాలి. మనకి ఎప్పుడైతే ఓకే వీళ్ళు ఇలా చేస్తే దీన్ని నేను ఎలా తీసుకోవాలి అని నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ అవగాహనతో ముందుకెళ్తే అంటే ఈ విషయము ఎందుకు వచ్చింది అంటే విషయాన్ని మనం పరిశీలించి మనం ఆ విషయంలో ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ సంఘటనకి తగ్గట్టుగా మనం ఏం నేర్చుకోవాలి అన్న దాని మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే అప్పుడు అది నిన్ను నీ పతనం వైపు కాకుండా, భయంలోకి కాకుండా, బాధలోకి కాకుండా, నీ ఉన్నతత్వం వైపు తీసుకెళ్తుంది. అంటే ఆ క్షణంలో నువ్వు నేర్చుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాలి. మన జీవితంలో కొంతమంది వస్తారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే
ఎప్పుడు మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనకి చిర్రెత్తుకొచ్చేస్తారు వాళ్ళని చూస్తే. ఆ, మనం తెలియకుండానే ఆ క్షణంలోనే వెంటనే స్పందించేస్తాం. ఆ క్షణంలోనే ఎమోషన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు బాగా సతాయించే పిల్లలు కావచ్చు, మనం ఏదైనా పని చేస్తుంటే వెంటనే వెనకాల నెగిటివ్ కామెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. అవన్నీ కావచ్చు. మనకేం చేస్తాయండి, మనకి తెలియకుండానే అందులో పడిపోతూ ఉంటాం అంటే. కానీ మనకి సహనాన్ని నేర్పించి ముందుకెళ్ళడానికి మనకి సహాయం చేస్తారు. అంటే అలాంటి పరిస్థితిని కూడా సహనంగా మార్చుకోవడం, అలాంటి పరిస్థితిని కూడా జ్ఞానంగా మార్చుకోవడం. కుంతి మాత చేసింది అదే కదా. ప్రతి పరిస్థితిని కూడా అందులోకి వెళ్ళాక, రాజ్యంలోకి వెళ్ళాక ఎంతమంది అవమానించినా, ఎంతమంది ఇలా అన్నా, అలా ఎలాంటి మాటలు ఎన్ని కామెంట్లు చేసినా సరే వాటన్నింటినీ తనలో సహనాన్ని పెంపొందించుకొని పరమాత్మ వైపు వెళ్ళడానికి తను ప్రయత్నం చేసింది. అంతేకాని వీళ్ళు ఇలా అంటున్నారని బాధలోకి వెళ్ళలేదు. అంటే సహనాన్ని నేర్చుకుందా లేదా? ఆ పరిస్థితులు ఇంకా ఎందుకు, ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక ప్లేస్ లో నివసిస్తూ ఉంటాము. ఆ ప్లేస్ రెంటెడ్ హౌస్ అనుకోండి. ఈ ప్లేస్ నుంచి వదిలేసి ఇంకో చోటికి వెళ్తే ఇక్కడ అందరూ పరిచయం అయిపోయారు, అక్కడికి వెళ్తే ఎలా ఉంటాము అని బాధ వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతమంది కష్టం అనిపించినా అడ్జస్ట్ అవుతూ ఉంటారు వాళ్ళందరినీ వదలలేక. వదలలేకపోవడం అనేది బంధం పట్ల ఉంటుంది, అంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ పట్ల, భవిష్యత్తు పట్ల, అన్నింటి పట్ల ఉంది. కానీ ఇక్కడ నుండి వెళ్తే కొత్తది నిర్మించుకోగలం. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, రేపల్లని కంసుడు మొత్తం అగ్నికి ఆహుతి చేశాడు, కాల్ చేస్తాడు ఫ్రెండ్స్. ఎందుకు? కృష్ణుడు చచ్చిపోవాలి అని. మరి అరే నా రేపల్లె నాశనం అయిపోతుంది, మాదిపోతుంది మాదిపోతుంది అని పోయినాకు అక్కడే ఉండి ఏడ్చాడా? కొత్త దాన్ని నిర్మించుకున్నాడు. ఎలా నిర్మించుకున్నాడు? బృందావనాన్ని నిర్మించుకున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఈ రోజు కూడా మనం బృందావనాన్ని తలుచుకుంటే మన మనసు పులకరిస్తోంది కదా. అంటే దాన్ని ఆనందంగా మలుచుకున్నాడు. తనకి నచ్చిన విధంగా తను ఉండే ప్లేస్ ని నిర్మించుకున్నాడు. అంటే కోల్పోయిన దాని పట్ల, కంసుడి పట్ల కోపాన్నో ద్వేషాన్నో పెంచుకోకుండా తనకు కలిగిన పరిస్థితిని తనకి కావలసిన విధంగా మలుచుకున్నాడు. అదే వెంటనే యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే కంసుడి మీదకి ఏం జరుగుతుందండి? చిన్న పిల్లాడు. మన దృష్టిలో కృష్ణుడు సరే దైవం కావచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కోల్పోతారు కదా. అది అక్కడ మనం వాడాల్సింది విచక్షణ. మనం ఇక్కడ ఎలా ఉండాలి, దీన్ని ఎలా తీసుకోవాలి, దీన్ని వదిలేయాలి, దీన్ని పట్టుకోవాలి. అంటే పరిస్థితిని, సంఘటనని, మనుషులని వదిలేయాలి. అది ఇచ్చే జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం సరి అయిన వైపు తిప్పగలగాలి. మన అభివృద్ధికి, మన ఆత్మోన్నతికి, మన భౌతికంగా అయితే భౌతికంగా ఉన్నతికి, వీటన్నింటికి పలుచుకోవాలి, మార్చుకోవాలి. అది ఆ క్షణంలో జీవించడం, వర్తమానంలో జీవించడం. అంటే ఒకటే ఎగ్జాంపుల్, నిన్ను నువ్వు మలుచిపోవడం. నువ్వే ఉలి కావాలి, నువ్వే రాయి కావాలి, నువ్వే సుత్తి కావాలి, అన్నీ అయ్యి ఆ సంఘటనలు, ఒక సంఘటన ఉలి కొడతది నిన్ను. ఆ సంఘటన కింద ఉన్న నువ్వు రాయివి. దాంట్లో నుంచి నువ్వు తీసుకునే ఎసెన్సే నిన్ను శిల్పంగా మారుస్తుందా, రాయిలాగా పడిపోయేలాగా చేస్తుందా అనేది, అక్కడే ఉండిపోయేలాగా చేస్తుందా, దాన్ని ఉలిలాగా మార్చుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంది. ఇది జరగాలి అంటే ఇంకొక పాయింట్ గా అంగీకారం. ఫైనల్ గా అంటే నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతున్న ప్రతి దానిని అంగీకరిస్తావో, అంగీకారం లేకపోవడం వల్లే కదా నాకు ఇది జరుగుతుంది. నిజంగా ఫ్రెండ్స్, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ తోని నేను అనుకున్న ఫీలింగ్స్ నే మీకు చెప్తున్నాను. ఏదైనా జరిగినప్పుడు నన్ను ఇలా అన్నారు, నాకు ఇది జరిగింది, నాకు ఇది జరిగింది అని బాధపడుతూ బాధపడుతూ ఏడుస్తూ ధ్యానంలోకి వచ్చాక కూడా దాన్ని అంగీకరించే స్థితికి రావడానికి
ఇప్పటికి కూడా ఇంకా 100% అవ్వాల, చాలా టైం పడుతుంది అని అంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యనంత కాలం కూడా బాధ దగ్గరే ఆగిపోయాను. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టానో, ఇక పూర్తిగా లోపలికంటే యాక్సెప్టెన్సీ రాదు. మన మనసు వ్యతిరేకిస్తది. ఏయ్, వాళ్ళు అలా అంటే నువ్వేం చేస్తున్నావు? మనల్ని మన మనస్సు ఎందుకు, మన మనస్సుకి గతం నుంచి అలాంటి ట్రైనింగే ఇచ్చాం. ఇక్కడ మనం చూసే దృష్టి ఎందుకు మారట్లేదండి? గతం నుంచి వచ్చిన ఆలోచనలు, భావోద్వేగాలు, గత జన్మ గుణాలు, మన గత జన్మ వాసనలు ఇవన్నీ కలిపి ఇన్ని జన్మలుగా కనీసం ఈ జన్మలో మనం ఏం ట్రైనింగ్ ఇచ్చాం దానికి? అది అలా జరిగిందంటే దాన్ని అంగీకరించొద్దు, వ్యతిరేకించు అని మనకి మనం చేసుకున్న ఇచ్చుకున్న ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ను మార్చాలి. ఓ లేదు లేదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తే ముందు బాధ తగ్గిపోతుంది, దుఃఖంలో నుంచి బయటికి వస్తావు. ఆ తర్వాత నీకు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఇదే ఉలిగా మార్చుకోవడం. అంటే ఇప్పుడు ఒక శిల్పి ఉంటాడు, విగ్రహాన్ని తయారు చేయాలి. ఇది మనకి తెలిసిన ఎగ్జాంపులే. ఆ ఏంటి, గడప వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అడుగుతుంది. ఏమని? నిన్నెందుకు మొక్కుతున్నారు, నన్నెందుకు తొక్కుతున్నారు అని. అంటే ఏం చెప్తాడు? నువ్వు ఆ శిల్పి ఎవరైతే చెక్కడానికి నిన్నొచ్చాడో అటొక దెబ్బ ఇటొక దెబ్బ వేయగానే నా వల్ల కాదు అని పడిపోయావు. అందుకే నువ్వు గడపలాగా ఉండిపోయావు. కానీ నన్నేం చేశాడు? ఒక కన్ను చెక్కడానికి కొన్ని దెబ్బలు, ముక్కు కొన్ని దెబ్బలు, నా రూపానికి కొన్ని లక్షల వేల దెబ్బలు తిన్నాను. అన్ని దెబ్బలు పడ్డాయి కాబట్టి ఈ రోజు నాకు విగ్రహం అనే రూపం వచ్చింది కదా. అందుకే నన్ను మొక్కుతున్నారు. ఈ విగ్రహం అనే రూపంలో మన పరిస్థితులు అనేవి మనల్ని చెక్కడానికి వచ్చిన శిల్పులు. ఆ సంఘటన పులి, ఆ సంఘటనని తీసుకునేది నువ్వు. అదే నీ చైతన్యం దాని ద్వారా వికసిస్తుంది. అంటే ఆ క్షణంలో నువ్వు ఏదైతే తీసుకుంటావో, ఆ క్షణంలో నువ్వు ఎలాగైతే స్పందిస్తావో దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. అంటే వర్తమానంలో జీవించడం అంటే కేవలం నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టడమే కాదు, ఆ పని మీద దృష్టి పెడుతూ దాన్ని నువ్వు ఎటువైపు సరి అయిన వైపు తిప్పాలి, నీ మనస్సు ఎటువైపు తీసుకెళ్తుంది, గతంలో పొందిన అనుభవం వైపా, భవిష్యత్తు గురించిన బాధ వైపా, ఇవన్నింటినీ గమనించి దానికి సరి అయిన మార్గనిర్దేశనం చేయాలి. నీ మనస్సు నీ లోపల ఉండే గుణాలు ఏవైతే నిన్ను ప్రేరేపిస్తున్నాయో, ఒక సిచ్యువేషన్ కి, ఒక సంఘటనకి నిన్ను ప్రేరేపించి నువ్వు స్పందించే విధానం నీ లోపల జరిగే ప్రేరేపణల మీదే ఆధారపడుతుంది. ఆ ప్రేరేపణల మీద నువ్వు ఎలా ఉంటావు అనే దాని మీదే నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. నీ వర్తమానం డిసైడ్ అవుతుంది. నీ వర్తమానంలో నువ్వు ఈ క్షణంలో ఏదైతే చేస్తావో అది నీ భవిష్యత్తుకి. అంటే ఈ క్షణంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, లాస్ట్ లో ఒకటే పాయింట్ ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితి పట్ల, ఆ పరిస్థితికి కారణమైన వారి పట్ల అసూయకి ద్వేషాలకి పోకుండా, దుఃఖంలోకి వెళ్లకుండా జ్ఞానంగా మార్చుకున్నట్టు. ఎప్పుడు ఎలా మార్చుకుంటాము అంటే, నువ్వు ఆ ప్రస్తుతం జరుగుతున్న దాన్ని అంగీకరించినప్పుడు అది మన ఆత్మ ఉన్నతికి మనకి మనమే సహాయం చేసుకుంటాం. నిజంగా వాళ్ళ పట్ల ఉండాల్సింది ఏంటో తెలుసా? ఆ సంఘటన పట్ల, మనకి ఆ పరిస్థితిని కల్పించిన వారి పట్ల కృతజ్ఞత, అంగీకారం, తర్వాత కృతజ్ఞత. నెక్స్ట్ పాయింట్. ఎప్పుడైతే నువ్వు ఈ పరిస్థితులకి అనుగుణంగా నిన్ను నువ్వు మలుచుకుంటావో అప్పుడు ఆ క్షణంలో ఏంటి, నాకు దీన్ని కలిగించిన వారి పట్ల, ఇప్పుడు కృష్ణుడు ఏం జరిగిందండి? రేపల్లెని కోల్పోతే బృందావనాన్ని నిర్మించుకొని ఆ సుందర వనంలో ఆనందంగా అద్భుతంగా జీవించాడా లేదా? రేపల్లె నుంచి మధురకు వచ్చాడు, మధురలో ఎదురయ్యాయి, కంసుడు ఎదురయ్యాడు, చంపాలనుకున్నాడు. నాకొద్దని పారిపోలేదు, దాన్ని అంగీకరించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గెలిచి మధురని ఏలాడు. ఏలుతున్నప్పుడు కూడా తను తీసుకున్నాడా? తండ్రి తర్వాత అన్నకి ఇచ్చేశాడు. అంటే ఏదొస్తే దాన్ని స్వీకరించి దాన్ని ఎదుగుదలకి వాడుకోడు. అది
ఆ పరిస్థితి కల్పించిన వారి పట్ల కృతజ్ఞత. ఎప్పుడు దుఃఖంలోకి వెళ్ళము, ఎప్పుడు ద్వేషంలోకి వెళ్ళము అంటే, నువ్వు నాకు ఈ లెర్నింగ్, ఈ సిట్యుయేషన్ ఇయ్యకపోతే, ఈ మాట అనకపోతే, నేను లెర్నింగ్ ఎలా చేస్తానండి? నిజంగా నేను ధ్యానంలోకి రాకముందు, నాకు నిజంగా చెప్పాలంటే ఈ కుట్లు, అల్లికలు వీటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నన్నొకరు అన్నారు, "ఇదేం చేస్తది? ఇదేం కుట్టుకుంటది?" అన్నారు. నేనెందుకు కుట్టుకోలేనని కుట్టి చూపించాను. అంటే ఏంటండి? నన్నన్నది అని బాధకెళ్ళకుండా నా ప్రయత్నాన్ని చేశాను. నేను అనుకున్న దానికి ఓ రూపాన్నిచ్చాను. రూపము అంటే శరీరం కాదు. మనం అనుకున్న పనికి, మనం అనుకున్న లక్ష్యానికి వెళ్ళడమే. దానికి కావాల్సింది ఏంటి అంటే మనము ఈ క్షణంలో జీవించడం. ఈ క్షణంలో జీవించడం అంటే గతంలో నుంచి పొందిన అనుభవం ద్వారా ఇప్పుడు ఎలా ఉండాలి దాన్ని ఆచరించి మన భవిష్యత్తును నిర్మించుకోవడం. ఇది వర్తమానంలో జీవించడం అంటే వర్తమానంలో జీవించు అంటే కేవలం నువ్వు ఇక్కడ ఈ పని చేస్తున్నావు దాని మీదనే దృష్టి పెట్టి కానీ మన మనస్సు మన లోపల నుండి ఇది గుర్తు చేస్తూ ఉంటది. దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఎవరు? నువ్వే. ఆ మనస్సు పెట్టే అడ్డంకుల్ని దాటాల్సింది ఎవరు? నువ్వే. ఆ మనసు పెట్టే అడ్డంకులే ఇప్పుడు మనం చెప్పుకున్నవి. గతం నుంచి, గత అనుభవం నుంచి వచ్చిన బాధలు, భయాలు, దాని ద్వారా భవిష్యత్తు పట్ల భయము. బాధల్లో ఏంటి? అనుభవము చెక్ చేసుకొని, స్వీయ పరిశీలన చేసుకొని సరి చేసుకోవడం. భవిష్యత్తు పట్ల భయం ఉంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసం, పరమాత్మ పట్ల విశ్వాసం. దాన్ని మన సృజనాత్మకతకి, శక్తిని, జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన మనసు ఊహాగానాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేయట్లి? కాదు. ఆచరణ చూపడం. ఊహాగానం కాదు. ఇదిగో ఇది చెయ్యాలి అనుకుంటున్నావు గదా! దానికి ప్రణాళికేసుకో, ఆచరించు. నెక్స్ట్ వదల్లేకపోవడం. ఫోర్త్. అంటే అక్కడ జరిగిన దుఃఖాన్నో, బాధనో మొయ్యకుండా వదలడం నేర్చుకున్నప్పుడు ఈ క్షణంలో నువ్వుంటావు. లేకపోతే ఉండవు. ఇంకేంటి? పరిస్థితి పట్ల అవగాహన. ఎప్పుడు వదులుతావంటే పరిస్థితి పట్ల అవగాహన కలిగినప్పుడు వదులుతావు. దృష్టి నీకున్న దాని మీద కాకుండా నువ్వు పొంది ఆ బాధ మీదే నువ్వు దృష్టి పెడుతున్నావు. ఈ బాధని గెలుపుకి మెట్టుగా మార్చుకునే దాని మీద దృష్టి పెట్టు. అది నువ్వు వర్తమానంలో జీవించడం అంటే. వాళ్ళెందుకొచ్చారు? మనకేం నేర్పించడానికొచ్చారు. ఇంకేంటి? నెక్స్ట్ అంగీకారం. ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తే బాధ తగ్గుతుంది. కృతజ్ఞత. ఎప్పుడైతే ఎదుటివాడి పట్ల కృతజ్ఞత పెంచుకుంటామో, ఆ పరిస్థితిని మనకు కల్పించిన వారికి, మనల్ని బాధ పెట్టిన వారికి కృతజ్ఞతలోకెళ్ళి వాళ్ళ పట్ల ద్వేషంలోకి వెళ్లకుండా బయటికొస్తాం. అప్పుడు ఈ క్షణం, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో క్లాస్ ఇంటూ ఎక్కడికో వెళ్లి మనసు ఆలోచిస్తుంది. అందులో నుంచొచ్చి ఈ క్షణం మీద నువ్వు దృష్టి పెడతావు. అప్పుడు ఇక్కడ అందించబడిన జ్ఞానము నీకు నీ జీవితంలో విచక్షణ జ్ఞానంగా మారుతుంది. అంటే ఆచరించేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అప్పుడు ఆ క్షణంలోనే నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకుంటావు. పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవడం. ఫ్లెక్సిబిలిటీ. కార్టూన్స్, మూవీస్ చూస్తూ ఉంటాం చూసారా? అది ఇలా సాగిపోతుంది. ఏంటి ప్లేస్ లేకపోతే సన్నగా అయిపోతుంది. మళ్ళీ చక్కగా అయినాక మళ్ళీ తన పర్సనాలిటీని అలాగే తెచ్చుకుంటది. అంటే ఆ క్షణంలో నువ్వు ఎలా అంటే అలా మౌల్డ్ అవ్వగలవు. ఎప్పుడు? నువ్వు ప్రస్తుతంలో, వర్తమానంలో జీవించినప్పుడు. ఆ వర్తమానంలో జీవించడానికి నీ లోపల అడ్డుపడుతున్న వాటన్నింటినీ తెలుసుకుంటే నువ్వు సదా ఆనందంగా ఉంటూ నిన్ను నువ్వు ఉన్నతీకరించుకుంటావు. ఇది ఫ్రెండ్స్ నాకు అర్థమైంది.